నమస్కారం అండి. మనం ఇప్పుడు యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని 7వ భాగాన్ని విందామా? 2 గంటల అనంతరం స్వప్న గదిలో చిత్తరువులా నిలబడి ఉంది. క్షణం క్రితం ఆ ఇంట్లో పెద్ద తుఫాను వీచినంత గడబిడ జరిగింది. సుధీర్ మేనమామ వచ్చాడు. సుధీర్ తల్లి కోరిక మీద తనే ఆయనకు ఫోన్ చేసి పిలిపించాడు. ఏమిటో అర్జెంటు పనంటే ఆదరాబాదరా వచ్చిన ఆయన అహల్యమ్మ గారి నోటి వెంట సుధీర్ వివాహం జరిగిన వైనం విని నిర్ఘాంతపోయాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆయన మేనల్లుడిని నోటికొచ్చినట్లు తిట్టేశాడు. అంత పెళ్లి చేసుకోవాలని మోజుపడిన వాడివి ఇంత పిరికి పందలా ఎందుకు ప్రవర్తించావురా? ధైర్యం ఉంటే మాకు చెప్పి చేసుకోపోయావా? ఛీ, నువ్వు ఒక మనిషివేనా? కుక్కకైనా కాస్త అన్నం పెడితే కృతజ్ఞత అనేది ఉంటుందేమో. నువ్వు ఆ మాత్రం కూడా చేయలేదు. మావయ్య, అరిచాడు సుధీర్. ఎందుకురా అరుస్తావు? ఆ అమ్మాయిలో ఏం చూసి మమ్మల్ని అందరినీ కాలదన్నావురా? నేను చూస్తాగా నువ్వు ఏం సుఖపడతావు. అదెవర్రా ఒక హత్య చేసి బజారున పడినా? మావయ్య ఆపు. సుధీర్ ఆయన దగ్గరకు వచ్చాడు. అతను ఖచ్చితంగా అన్నాడు, మావయ్య, స్వప్నని నేను పెళ్లి చేసుకున్నాను. స్వప్న ఇప్పుడు నా భార్య. స్వప్నని నువ్వు ఏదైనా తేలిగ్గా మాట్లాడితే అది ముందు నా మనసుకు తాకుతుందని గుర్తుంచుకో. మర్యాదగా మాట్లాడు. స్వప్నని పెళ్లి చేసుకోవటం అనేది నా వ్యక్తిగత సమస్య. నా వివాహం క్లుప్తంగా నిరాడంబరంగా జరగాలని నేను అనుకున్నాను. అలాగే జరిపించుకున్నాను. అహల్యమ్మగారు ఈ మాటలు వినగానే ఆడపులిలా చూసింది. ఆవిడ అన్నగారి వైపు తిరుగుతూ, అన్నయ్య, వాడితో ఇక మాటలు అనవసరం. వాడి పెళ్ళి వాడికి ఇష్టం వచ్చినట్టు జరిపించుకున్నాడు. వాడికి అమ్మ ఉందనే సంగతి గుర్తులేదయ్యే. వాడి ఆలోచనల్లోనే నాకు చోటు లేనప్పుడు ఈ ఇంట్లో మాత్రం ఇక నాకు చోటు ఎక్కడుంటుంది? పదన్నయ్య, ఇంటికి వెళదాం. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. నీకు పుణ్యం ఉంటుంది. వెళదాం పద. అమ్మా, సుధీర్ ఆవిడికి దగ్గరగా రాబోయాడు. ఆవిడ ఎర్రబడిన కళ్ళతో కొట్టేంత తీవ్రంగా చూసింది. అమ్మ చచ్చిపోయిందిరా. అందుకే అడిగేవాళ్ళు లేనట్టుగా ఇలాంటి పని చేసావు. నీ సంతోషం నువ్వు చూసుకున్నావు. అమ్మ సంగతి నీకెందుకు? అమ్మ ఎలా పోతే నీకెందుకు? చూడు, నువ్వు సర్వ సుఖాలతో సలక్షణంగా ఆనందంగా ఉండు. దీనికోసమేరా నేను ఇన్ని సంవత్సరాలు మొండిగా భగవంతుడితో పోరాడి బ్రతికింది. దీనికోసమే, ఈ చావు దెబ్బ కోసమే. నా కొడుకులాంటి వాడు ఈ ప్రపంచంలోనే ఉండడని భావించాను. నిజమే, ఈ లోకంలో ఎక్కడా ఉండడేమో. ఎంత అదృష్టవంతురాలినరా నేను. ఇప్పటికైనా దాని కడుపులో ఎంత చిచ్చు పెట్టావో అర్థం చేసుకున్నావురా సుధీర్. నా మాట విను. జరిగిన ఆ పెళ్ళి ఎవరికీ తెలియదు. ఎందుకు అలా తొందరపడ్డావో, ఆ అమ్మాయి నీకేం పెట్టిందో నాకు తెలియదు. ఇప్పటికైనా పర్వాలేదు. ఆ అమ్మాయిని ఏ హాస్టల్కైనా పంపించి వెయ్యి. అది అసంభవం మావయ్య. స్వప్నని నేను పెళ్లి చేసుకున్నాను. మనసా వాచ జీవితాంతం ఆ అమ్మాయి నాకు భార్య. పదన్నయ్య. అహల్యమ్మగారు దారి తీసింది. ఆయన వెళ్ళబోతూ ఆగాడు. ఒరేయ్, ఇన్నాళ్ళు నా మంచితనమే చూసావురా. నాతో తగాదా పట్టడం, పామును రెచ్చగొట్టడమేనన్న సంగతి నీకు తెలీదు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అంతా నీ ఒడిలో ఒరిగిపోయిందని అనుకోకు. నీ నుంచి ఆ అమ్మాయిని ఎలా వదిలించాలో, ఈ అమ్మాయిని ఎలా గెంటాలో నాకు తెలుసు. ఈరోజు ఇలా ఇంట్లో నుంచి మీ అమ్మని బయటికి గెట్టుతున్నావు కదూ, మీ అమ్మని చేతులు పట్టుకుని బ్రతిమలాడే రోజు వస్తుందిరా. బాగా గుర్తుంచుకో అంటూ రంకెలు వేశాడు. అమ్మని నేనేమీ వెళ్ళిపోమ్మని అనడం లేదు మావయ్య. చట్ నోర్మి. సిగ్గు లేక ఇంకా మాట్లాడుతున్నావు. బజార్ మనిషిని తెచ్చి ఇంట్లో పెడితే వెళ్ళిపోమని అనడం లేదన్నమాట. నువ్వు చెబితే చెప్పావు, తగుదనమ్మా అంటూ రావడానికి దానికి సిగ్గెలా లేకపోయిందంట. మావయ్య, ఎరా కొడతావా? కొట్టు. ఆగామే కానీ ఎంతవరకు నీకు ఈ పిచ్చెక్కిందో అది తెలుసుకుంటాను. జీవితం వడ్డించిన విస్తర్లా ఉన్నప్పుడు అందరూ ఆప్తుల్లా వస్తారా. ప్రేమలు ఒలకబోస్తారు. దానికి నీ మీద ప్రేమ అని మురిసిపోకు. దాన్ని పెళ్లి చేసుకున్నావుగా, రేపటి నుంచి నీ గడ్డి నువ్వు తినకపోతే చూడు. సుధీర్ కోపం ఆపుకోవడానికి చాలా శక్తి తెచ్చుకోవాల్సి వచ్చింది. అతను ఎంత చెప్పినా బ్రతిమలాడినా తల్లి వినలేదు. మీ అమ్మని ఉండమని అనడానికి నీకు సిగ్గెలా లేదురా? అంత గౌరవంగా, అంత పవిత్రంగా బ్రతికిన మనిషి ఆ హంతకురాలితో కలిసి ఒకే నడికప్పు కింద ఉంటుందా? ఒకే చోట తిరుగుతుందా? పద హల్య, పోదాం అన్నారాయన. మేనమామ తల్లిని తీసుకుని వెళ్ళిపోగానే సుధీర్ అలాగే నిలబడిపోయాడు. అతను తల్లిని సమన్వయపరచగలనని అనుకున్నాడు. మేనమామని పిలవడం అతనికి ఇష్టం లేకపోయినా తల్లి బలవంతం మీద ఫోన్ చేయక తప్పలేదు. స్వప్నని అతను పెళ్లి చేసుకున్నాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు. దాచాల్సిన అవసరం అంతకంటే లేదు. తల్లి మేనమామని పిలవమని గొడవ చేసింది. ఆయన రావటంతో అతను తల్లికి నచ్చజెప్పే ధోరణి పోయి ఘర్షణకి దిగాల్సి వచ్చింది.
తను చేసిన ఈ పని తల్లి అభిమానాన్ని ఎంత గాయపరుస్తుందో అతను ఊహించలేనిది ఏమీ కాదు. దేనికైనా కాలమే మందు. కొద్ది రోజులు మేనమామ దగ్గరుంటే తల్లికి ఆవేశం తగ్గి మామూలుగా ఆలోచించి తనని క్షమించే శక్తి తెచ్చుకుంటుందని అనిపించింది. అతనికి బాగా తెలుసు అతను ఎంతగానో ఆలోచించాడు. తల్లికి తెలియజేసే ఈ పెళ్లి చేసుకుందామని ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ తల్లి దగ్గర ఈ ప్రసక్తి చూచాయిగా రాగానే, ఏం మాట్లాడుతున్నావురా, మతేమైనా పోయిందా, స్వప్న ఎక్కడా, నువ్వెక్కడా, సుధీ, నీకు ఆ అమ్మాయి మీద జాలుంటే ఇంకో రకంగానైనా సాయం చెయ్యి, అంతేగాని అంటూ ఆ ప్రసంగం అంతటితో తెంచివేసింది. ఆ తర్వాత ఆ ప్రసక్తి తేవడానికి అతనికి ధైర్యమే చాలలేదు. గదిలో శిలలా నిలబడ్డ స్వప్నకు ముందు గదిలోకి వెళ్లాలో లేదో తెలియలేదు. కొద్దిసేపు అయింది. సుధీర్ లోపలికొచ్చాడు. అతని ముఖం అంత క్రితం మేనమామతో ఘర్షణ పడి ఆవేశంగా మాట్లాడటంతో కంది ఉంది. కళ్ళల్లో బిగబట్టుకుంటున్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. స్వప్నను చూసి చిరునవ్వు నవ్వబోయాడు, కానీ రాలేదు. అతను వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అబ్బా, జుత్తులోకి వేళ్లు పోనిచ్చుకున్నాడు. స్వప్న ఒంటి మీద స్పృహ వచ్చినట్లుగా నడక వచ్చిన శిల్పంలా అతనికి దగ్గరగా వెళ్ళింది. అతని తల మీద చెయ్యి ఆనించింది. అతను కళ్ళు తెరిచి స్వప్న వైపు చూశాడు. స్వప్న కళ్ళల్లో నీళ్లు తొణకిసలాడుతున్నాయి. నేను నేను మీకు మొదటే చెప్పాను, అస్పష్టంగా అంది. క్షణంసేపు తదేకంగా స్వప్న కళ్ళల్లోకి చూసిన అతను వెంటనే పసిపిల్లాళ్ళ రెండు చేతులు స్వప్న నడుం చుట్టూ పెనవేసి గుండెల్లో ముఖం దాచుకుంటూ అన్నాడు, స్వప్న, సారీ, వెరీ వెరీ సారీ. ఎందుకు? నీకు మంచి ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. స్వప్న కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నా ఆతిథ్యం గురించి ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదూ. అతను లేదన్నట్టు తల తిప్పాడు. స్వప్న గుండెల్లోనే చెప్పాడు, స్వప్న, అమ్మకి కోపం వచ్చింది బాగా. నేను ఊహించగలను అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తోంది నేను ఊహించలేకపోయానని. అమ్మ కోపం పోగొట్టడంలో నువ్వు నాకు సాయం చెయ్యాలి. చేస్తావు కదూ? తప్పకుండా, నా శాయశక్తుల. చూడండి, నన్ను పొందటం కోసం మీరు దేన్ని పోగొట్టుకోకూడదు. నేను అంత అపురూపమైన వ్యక్తిని కాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు అంది. నీకేం తెలీదు, నా మనసును అడుగు చెబుతుంది. స్వప్న, ఇక నుంచి మా అమ్మకి నాకు జరగబోయే యుద్ధంలో నువ్వు నాకు బాగా అండగా ఉండాలి. ఉంటావు కదూ? స్వప్న సమాధానంగా నోటితో ఏం చెప్పలేదు. అతని తలని గుండెలకి గాఢంగా అదుముకుంది. సుధీర్ కోర్టు నుంచి హడావిడిగా వచ్చాడు. స్వప్న, ఏం చేస్తున్నావు? మీకు కాఫీ కలపబోతున్నాను. ఆ ప్రయత్నం ఏమీ వద్దు కానీ త్వరగా రెడీ అవ్వు. ఒక మ్యారేజ్ రిసెప్షన్ ఉంది. పొద్దుట కోర్టుకు వెళ్ళే హడావిడిలో చెప్పడం మర్చిపోయాను. 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి, తెలిసిందా? స్వప్న తెలిసిందన్నట్లు తల ఊపి వెళ్ళిపోయింది. ఏయ్, అతను పిలిచాడు. స్వప్న ఆగింది. అతను చిటికి వేస్తూ అన్నాడు, స్మార్ట్గా తయారవ్వాలి. స్వప్న అతని వైపు చూసి వెళ్ళిపోయింది. సుధీర్ టై కట్టుకుంటున్న వాళ్ళల్లా గదిలోకి వచ్చిన స్వప్నను చూసి తెల్లబోయాడు. మై గాడ్, ఇంత త్వరగా అంత బాగా ఎలా తయారయ్యావు? ఆడవాళ్ళు అలంకరణ మొదలు పెడితే చుక్కలు పొడుస్తాయన్న మాటని అపవాదు చేసేసావు కదా. యు ఆర్ లుకింగ్ లవ్లీ. అతను మాట్లాడుతూ వేసుకుంటుంటే టైనాట్ సరిగ్గా పడలేదు. స్వప్న దగ్గరకు వచ్చి తను వేసింది. థ్యాంక్ యూ. స్వప్న బయలుదేరబోతుంటే అతను, ఇలారా అనిపించాడు. స్వప్న దగ్గరకు వచ్చింది. అతను స్వప్న చుబుకం పట్టుకుని ఎత్తి నుదుటి మీద సుతారంగా చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తోంది? కళ్ళతోనే అడిగింది. పార్టీ గిర్టీ జాంతానై వెళ్ళి వీధి తలుపు గడియ పెట్టి రావాలని అనిపిస్తోంది. పద పద, ఆలస్యం చేశావంటే అన్నంత పని చేస్తాను తెలుసా, బెదిరిస్తూ అన్నాడు. అతని ధోరణే అంత. ఉదయం టిఫిన్ పెడితే ముందు నిన్ను కొరుకుతానని అంటాడు. కాఫీ ఇస్తే నిన్ను తాగేస్తాను అంటాడు. ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు. సుధీర్లో ఆ సరసత్వం మాయమైంది. మృదు గంభీరత్వం అతని ముఖంలో గూడు కట్టుకుంది. స్వప్న, మనం పెళ్ళైన తర్వాత వెళుతున్న మొట్టమొదటి పార్టీ. అక్కడ రకరకాల మనుషులుంటారు. ఒంటరిగా ముడుచుకుపోయినట్లుగా కూర్చోకు. నలుగురితో కలుపుకోలుగా తిరుగు. స్వప్న తల ఊపింది. జడ్జి గారి కొడుకు పెళ్లి రిసెప్షన్. ఆడంబరంగానే ఉంది. లైట్లతో ఆ చోటంతా మెలమెల్లాడుతోంది. ఆడవాళ్లు చాలామంది వచ్చారు. వారి మెడలో నగలు దగదగలాడుతున్నాయి. పట్టుచీరలు రెపరెపలు వినిపిస్తున్నాయి. ఫారిన్ సెంట్ల పరిమళాలు గాలిలో తేలి వస్తున్నాయి. వెళ్ళగానే సుధీర్ని చాలామంది చుట్టుముట్టారు. స్వప్నని అతను ఒకరిద్దరు ఆడవాళ్లకు పరిచయం చేశాడు. వారు ఎంతో మర్యాదగా స్వప్నని లోపలికి తీసుకువెళ్లారు. వాళ్లలో ఒక ఆవిడ స్వప్నని ఒక జడ్జి గారికి పరిచయం చేసింది. ఆయన స్వప్నని క్షణంసేపు తీక్షణంగా చూశాడు. ఆ తర్వాత ముఖం తిప్పేసుకున్నాడు. స్వప్నకి చిరుచెమటలు పట్టాయి. ఆయన ఎవరో కాదు,
ఆ రోజు కోర్టులో తన కేసు సుధీర్ వాదిస్తుంటే విన్న జడ్జియే. స్వప్నకు ఆ క్షణంలో ఆ లైట్లు, చీరల రెపరెపలు, గాజుల గలగలలు అన్నీ మాయమైనాయి. ఆ ఆవరణంతా న్యాయస్థానమైనట్టు, మిగతా వారంతా ప్రేక్షకులుగా ఆయన తీర్పు చెప్పే ముందు తనని తీక్షణంగా, నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా అనిపించింది. ఆయన ముఖం తిప్పుకొని వెళ్ళడం స్వప్న మనస్సు చివుక్కుమంది. ఆడవాళ్లలో కూడా స్వప్న ఎవరో తెలిసినట్టుంది. స్వప్నకు దూరంగా తొలగి స్వప్న వైపు చూస్తూ గుసగుసలాడసాగారు. ఆ తర్వాత పార్టీ పూర్తవడానికి గంట పైనే పట్టింది. ఆ గంట ముళ్ళ మీద నిలబడినట్టుగా గడిపింది స్వప్న. తిరిగి వచ్చేటప్పుడు సుధీర్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంటికి రాగానే అడిగాడు, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏం చేశాను? ఏం చేశావా? పిరికి దానిలా భయపడుతూ, తప్పు చేసిన దానిలా సిగ్గుపడుతూ ఒక మూల నిలబడ్డావు. ఎవ్వరితోనూ కలవలేదు. స్వప్నకి చాలా కోపం వచ్చేసింది. ఇంత క్రితం నుంచి బిగబట్టుకుంటున్న బాధ లావాలా పొంగి పొర్లింది. అవును అవును, నేను పిరికిదాన్ని. వాళ్ళంతా నన్ను పురుగును చూసినట్టు చూస్తే బాగానే ఉంది. స్వప్న, నన్ను అసలు మీరెందుకు పెళ్లి చేసుకున్నారు? మీరు చేసుకుంటానన్నా నేనెందుకు ఒప్పుకున్నాను? నేను మీ గురించే ఆలోచించానే కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించలేదు. వాళ్ళు జన్మలో నన్ను క్షమించరు. నేను జైలుకు వెళ్ళానని నేను మీరు మర్చిపోయినా వారు మర్చిపోరు, మనల్ని మర్చిపోనీరు. భగవంతుడా, రేపు నాకు పిల్లలు పుట్టినా మీ అమ్మ హంతకురాలు అంటారు కాబోలు. అప్పుడు వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడతారు కాబోలు. చిచి స్వప్న, సుధీర్ చప్పున దగ్గరకు వచ్చాడు. నేను మిమ్మల్ని చేసుకోవటం పొరపాటు 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 ఆవేశంగా అంది. సుధీర్ చప్పున స్వప్న నోరు మూసేశాడు. దయ ఉంచి అలా అనకు, అలా అనకు ప్లీజ్. అతని కంఠం వణికింది. స్వప్నని గాఢంగా గుండెలకు అదుముకున్నాడు. స్వప్న హఠాత్తుగా ఏడవసాగింది. సుధీర్ తండ్రి హరినారాయణ పోయిన రోజునాడు బంధువుల్ని, మిత్రుల్ని భోజనానికి పిలవడం అలవాటు. పూజలు చేసి పండితుల్ని సత్కరించి ఇంటి నౌకర్లకు బట్టలు ఇవ్వడం ఆ ఇంటి ఆచారం. సుధీర్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఏర్పాట్లు ఘనంగానే కావించాడు. రేపటి రోజున ఆ కార్యక్రమం అనగా ఆ రోజు రాత్రి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ రోజున స్వప్నను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన నాడు ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయినప్పుడు సుధీర్తో అంది, నువ్వు నా మనసు ఎంత గాయపరిచావో నీకు తెలియదు. నీ పెళ్ళి అనేది కేవలం నీ ఆనందం అని అనుకున్నావే కానీ ఆ వేడుక కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో గ్రహించలేకపోయావు. నా జీవితానికి ఉన్న ఒకే ఒక కళని నేలరాశావు. పెళ్లి విషయంలో నీ స్వార్థం చూసుకున్నావే తప్ప అమ్మ ఆనందం గురించి ఆలోచించలేదు. సరే, జరిగిన దానికి నిన్ను నేనేమీ అనడం లేదు. నువ్వు నా గురించి ఆలోచించలేదెందుకు అని అడగటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అది దురదృష్టం అనుకున్నాను. నన్ను సంప్రదించకుండా నా ఆలోచనలతో, నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేనట్లుగా, లెక్క చేయలేనట్టుగా ఆ అమ్మాయిని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. నాకు నచ్చని వ్యక్తులతో నేనెంత దూరంగా ఉంటానో నీకు తెలిసి నువ్వు ఈ పని చేశావంటే నన్ను నేనే నమ్మలేనంతగా ఆశ్చర్యపోతున్నాను. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా. అమ్మా, సుధీర్ నోటి నుండి ఆక్రందనలా వచ్చింది. నేను ఇల్లు వదిలి వచ్చేశాను. నీ ఆనందానికి అడ్డు రావడం అనేది నేను కలలో కూడా చేయని పని. నేను ప్రస్తుతం మామయ్య దగ్గర ఉంటాను. తర్వాత నా శేష జీవితం ఎక్కడ గడపాలో, నేను ఎక్కడ ఉండాలో అంతా భగవంతుడికే వదిలివేస్తున్నాను. ఇక నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలియడం లేదు. ఎన్నో మైళ్ళు నడవవలసి ఉంటే నడుం విరిగిన వ్యక్తిలా అయ్యాను నేను. అమ్మా, నన్ను క్షమించు అస్పష్టంగా అన్నాడు అతను. క్షమించటమా? ఆ మాట నా ముందు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు. పెళ్ళంటే నీ ఒక్కడే ఆనందమే అనుకున్నావు. అందులో నాకు భాగం లేదనుకున్నావు. స్వసుఖాపేక్షతో అమ్మ జీవితానికి ఉన్న ఒకే ఒక ఆనందం హరిస్తున్నాను అన్న సంగతి మర్చిపోయావు. మీ నాన్న పోయినప్పటికంటే విపరీతమైన బాధ కలుగుతోంది నాకు. ఆయన పోయినప్పుడు నా జీవితంలో చిమ్మ చీకట్లు కమ్మిన మాట నిజమే. కానీ ఆ చీకట్లో నువ్వు చిరుదీపంలా కనిపించావు. అప్పుడు నాలో శక్తి ఉంది, పట్టుదలుంది. అందుకే పళ్ళ బిగువున ఈ జీవితం ఇలా ఒంటెద్దు కాడి మోసినట్లుగా ఈదుకు రాగలిగాను. నువ్వు పెద్దవాడివైతే నీ నీడలో నా తనువు తెల్లారిపోతుంది అని ఎదురు చూశాను. కానీ నువ్వు నాకే నీడ లేకుండా చేసావు. సుధీర్ మౌనంగా నిలబడిపోయాడు. తను ఆ సమయంలో ఒక చిన్న మాట అన్నా ఆవిడ వ్యధ రెట్టింపు అవుతుందని అతనికి తెలిసింది. ఇక నువ్వు వెళ్ళు. చూడు, ఇక నువ్వు నా కంటికి కనిపించొద్దు. నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన చేయవద్దు. నువ్వు నీ భార్యతో సుఖంగా సంతోషంగా ఉండు. నేను ఈ ఊళ్ళో ఎక్కువ రోజులుండి నీకు అపవాదులు తీసుకురాను. అమ్మా, అమ్మ 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 అనే పదానికి నీకు అసలు విలువ తెలుసా?
నేను అందరిలా నిన్ను పెంచలేదని మహా అతిశయపడ్డాను. నా పెంపకంలో నీకో వ్యక్తిత్వం వచ్చిందని మురిసిపోయాను. ఏమీ లేదు. నేను అందరి తల్లుల కంటే ఇంకా హీనమయ్యాను. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదురా. నీ మీద నేను పెట్టుకున్న ఆశ అత్యాశ అయిందే అని కృంగిపోతున్నాను. అది నా తప్పే, స్వయం కృతాపరాధమే. మనిషి చేసిన తప్పులేమిటో మర్చిపోయి ఫలితాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు కృంగిపోతాడు. వెళ్ళు. సుధీర్ తటపటాయింపుగా చూశాడు. ఆవిడ దృఢ నిశ్చయంతో అంది, ఇక మాటలేవి నన్ను మభ్యపెట్టలేవు. వెళ్ళు. నాకింకా చెప్పాలని ప్రయత్నించకు. చూడు, నాకింకా ఆస్తిపాస్తులు వేటి మీద ప్రలోభం లేదు. నీకేమైనా కావాల్సి ఉంటే కాగితాలు పంపు, సంతకాలు పెట్టి పంపుతాను. సుధీర్ని ఆవిడికి మాట్లాడనివ్వలేదు. లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది. చాలా ఘనకార్యం చేసావుగా, ఇక వెళ్ళు. ఒరేయ్, పెళ్ళి అవగానే అయిపోలేదురా, అది నిలబడగలగాలిగా, అప్పుడు ఆ పెళ్ళి అయినట్టు. చిచి, ఎవరి నోట విన్నా ఇదే మాట. నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాను, తలెత్తుకోలేకపోతున్నాం. అలాంటి తల్లి కడుపున పుట్టి ఇలాంటి అరాచక పని ఎలా చేశావురా? నీకు సిగ్గులేదుట్రా? సుధీర్ మౌనంగా వచ్చేశాడు. మేనమామ అప్పుడొచ్చి వెంటనే తీసుకువెళ్ళినా మర్నాడు సాయంత్రం తను వెళితే తల్లి తన వెంట వస్తుందని అతను ఆశించాడు. తల్లి చెప్పిన నిర్ణయాలు విని అతను నిర్విణ్ణుడయ్యాడు. అతను కంగారు పడ్డాడు. తల్లికి అసంతృప్తి కలుగుతుందని అనుకున్నాడే గాని ఇంత గాయపరుస్తున్నానని అతను ఊహించలేకపోయాడు. అతని ఇంటికి వచ్చాడు. అతని మనసంతా ఏమిటో పోగొట్టుకున్నట్టుగా ఉంది. మాటి మాటికి తల్లి మాటలే గుర్తొస్తున్నాయి. నీ పెళ్ళి అనేది కేవలం నీ ఆనందం అనుకున్నావే గాని ఆ వేడుక కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో గ్రహించలేదు. ఆ అమ్మాయిని అలా తీసుకురావడం నన్ను వెళ్ళిపోమని చెప్పడమేగా. మై గాడ్, అతను నిర్విణ్ణుడవుతున్నాడు. తల్లి ఇక ఈ ఇంటికి రాదు అనే మాట అతనికి బాగా అర్థమైపోయింది. తల్లిని బాధ పెట్టాడు, చెప్పలేనంతగా గాయపరిచాడు. ఆవిడ్ని సేద తీర్చడం ఎలా? అమ్మా, స్వప్నంటే నాకు ఇష్టం ఉన్నమాట నిజమే, కానీ నీ మీద ఉన్న గౌరవానికి స్వప్న మీద ఉన్న ఇష్టానికి సంబంధం లేదు. ఇవి కుడి చెయ్యి ఎడమ చెయ్యి అన్నంత వేరైన విషయాలు. స్వప్నని నేను పెళ్లి చేసుకోవడంలో నేను నిన్ను కాస్త కూడా కించపరచలేదనే అనుకుంటున్నాను, అతను ఆవేదనగా అనుకున్నాడు. నోర్ముయ్, స్వప్నని పెళ్లి చేసుకోవడంలో ఆవిడని ఎందుకు బాధ పెట్టలేదు? ఆవిడికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నేరం కాదంటావా? అంతరాత్మ అతన్ని నిలదీస్తుంటే అతను జవాబు చెప్పలేకపోయాడు. అతని ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోవటానికి కూడా సత్తువ లేనివాడిలా మంచం మీద పడుకుండిపోయాడు. స్వప్న 2-3 సార్లు ఆ గదిలోనికి వచ్చింది. అతను బాధగా పడుకున్న ఆ తీరు చూసి మనసు రెపరెపలాడింది. ఎప్పుడూ హుషారుగా ఉండే అతనికి ఏమైంది? ఎందుకు బాధగా ఉన్నాడు? స్వప్నకి అతనికి దగ్గరగా వెళ్ళాలనిపించింది. అతన్ని ఎత్తి గుండెలకు అదుముకుని, ఏమిటి నీ బాధ, నాకు చెప్పవు? నేనెవర్ని? నీ అర్ధాంగిని కదా. అర్ధాంగి అంటే అర్ధ శరీరం అంటారే, మనసులో అర్ధభాగమైన అర్థం అవ్వాలి కదా, లేకపోతే ఎలా చెప్పు అని అడగాలని అనిపించింది. అతని మంచం దగ్గరగా వచ్చింది. అతను అడుగుల చప్పుడు విని కూడా తలెత్తలేదు. స్వప్న టేబుల్ మీద ఉన్న పుస్తకాలు సర్ది శబ్దం చేసింది. అప్పటికీ అతను తలెత్తనే లేదు. అంటే తన ఉనికి అతనికి అవసరం లేదన్నమాటేగా. అసలే అతను బాధపడుతున్నాడు. తనకి చెప్పగలిగేదైతే వెంటనే స్వప్న అని పిలిచి చెప్పుండేవాడుగా. చెప్పడానికి వీలులేనిది కాబోలు. స్వప్న అడుగులు శబ్దం కాకుండా దూరంగా వెళ్ళి నిలబడింది. కిటికీ పరదా పట్టుకుని తోటలోకి చూడసాగింది. అక్కడున్న పిల్లలు ఆడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. వాళ్ళ ముఖాలు ఎంత ఆనందంగా ఉన్నాయి. మనుష్యులు పెద్దవాళ్ళైతే మాత్రమే అలా నిష్కల్మషంగా ఉండొచ్చుగా. కాదు. మనుషులు పెద్దవడం నేర్చుకోగానే మనసుని చీకటి గుయ్యారాలు చేసుకుంటారు. అక్కడ ఒంటరితనంతో విలవిల్లాడతారు. ఒంటరితనం అనేదే మనిషి తనకు తాను తెలియకుండానే వేసుకునే ఘోరాతి ఘోరమైన శిక్ష. స్వప్న అలా ఎంతసేపు నిలబడిందో. అతను కొద్దిసేపటికి అటూ ఇటూ కదిలాడు. లేచి కూర్చున్నాడు. మెడని అటు ఇటు తిప్పి తలని విదిలించాడు. స్వప్న అతన్ని చూస్తోంది. సుధీర్ గదిలో చీకట్లు కమ్ముకుంటూ ఉండడంతో కిటికీ దగ్గర పరదా పట్టుకుని నిలబడిన స్వప్నని గమనించలేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. వెళ్ళి ఫోన్ చేశాడు. వాళ్ళ మామయ్య ఇల్లు కాబోలు. నేను సుధీర్ని మాట్లాడుతున్నాను, అమ్మని పిలు అన్నాడు. 5 నిమిషాల తర్వాత ఫోన్లో నుంచి అవతల గొంతు వినిపిస్తూనే ఉంది. ఆవిడ పడుకుంది, మాట్లాడేదేదీ లేదని చెప్పమంది. అతను ఫోన్ పెట్టేశాడు. 1 నిమిషం టేబుల్ దగ్గర అలాగే నిలబడిపోయాడు. తర్వాత కుర్చీలో కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకున్నాడు. తర్వాత మై గాడ్ అంటూ టేబుల్ మీద ఒక్క గుద్దు గుద్దాడు.
తర్వాత లేచాడు. లేచి స్వప్న స్వప్న ఇల్లు దద్దరిల్లిపోయేలా అరిచినట్టుగా పిలిచాడు. అరుస్తూ గది మధ్యగా వచ్చిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. స్వప్న ఎక్కడా లేదు, అక్కడే ఉంది. ఆ గదిలోనే కిటికీ పట్టుకుని బొమ్మలా నిలబడి ఉంది. నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా? అతను తెల్లబోతూ తడబడుతున్నట్లుగా అడిగాడు. స్వప్న మౌనంగా చూస్తోంది. నలిగిన అతని ముఖం, చెదిరిన జుట్టు చూస్తుంటే స్వప్న మనసులో విషాదం పేరుకోసాగింది. అతను బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరి మూలంగా కలిగింది? తన మూలంగానేగా. అదేమిటి, ఇక్కడే ఉన్నావా? స్వప్న మాట్లాడలేదు. అలా నిలబడ్డావే? స్వప్న జవాబు చెప్పలేదు. మాట్లాడమేమిటి? అతను కోపంగా స్వప్న దగ్గరకు వచ్చాడు. విసురుగా వచ్చిన అతను చకితుడైనట్లు ఆగాడు. స్వప్న అతని వైపే చూస్తోంది. స్వప్న కళ్ళల్లో నీరు ఊరుతోంది. ఏమిటి, ఏమైంది అన్నాడు కంగారుగా. ఏం కాలేదు అన్నట్లుగా తల తిప్పింది. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. అలా ఎప్పుడూ ఒంటరిగా దిగులుగా నిలబడకు. ఎందుకు దిగులు పడుతున్నావో చెప్పు. మిమ్మల్ని చూసి. నన్ను చూసా? అతను ఆశ్చర్యపోయాడు. అవును, నా మూలంగా మీరెంత పోగొట్టుకున్నారో అర్థమవుతుంటే నిజంగా బాధేస్తోంది. ఏయ్, ఏం మాటలవి? ఉన్న మాటలేగా. అమ్మని తీసుకొస్తానని వెళ్ళారు, తీసుకురాలేదు. ఫోన్ చేసినా ఆవిడ పలకటం లేదు. మై గాడ్, ఇంత క్రితం నుంచి ఇక్కడే ఉన్నావా ఏమిటి? అతను భుజాలు పట్టుకున్నాడు. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకు స్వప్న. నాకు ఆనందం కావాలి. ఎంతో తెలుసా? చెప్పుకోలేనంత. నువ్విచ్చే ఆ ఆనందంలో నేను పూచిక పుల్లలా కొట్టుకుపోవాలి, సరేనా? స్వప్నను దగ్గరకు తీసుకోబోయిన అతను హఠాత్తుగా స్వప్న గుండెల్లో తలదాచుకున్నాడు. స్వప్న, మనిషికి ఇంత బాధ కలుగుతుందని నాకు తెలియదు. ఈరోజు అమ్మ చూపిన తిరస్కారంతో నాకు జీవితం గిరగిరా తిరుగుతున్నట్లే ఉంది. అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు. స్వప్న నిశ్శబ్దంగా అతన్ని పట్టుకుని నిలబడింది. అతనికి బాధ కలిగింది. దానికి తనే కారణం. స్వప్న ఈ ఆలోచన భరించలేకపోతోంది. హరినారాయణ గారి సంవత్సరికం రానే వచ్చింది. సుధీర్కి భయం, తీరా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవ్వరూ రారేమోనని. కానీ అది కేవలం అపోహేనని అతనికి త్వరలోనే తెలిసొచ్చింది. పిలిచిన అందరూ వచ్చారు. అందులో చాలామందికి స్వప్నని అతని తల్లికి చెప్పకుండా చేసుకున్నాడనే తెలుసు, కానీ స్వప్న ఎవరో ఏమిటో తెలీదు. తెలిసిన వాళ్ళు కొంతమంది, మనకెందుకు లేదు, అతను మన లాయరు, అతని సామర్థ్యంతో మనకు చాలా అవసరం ఉంది, ఆ అమ్మాయి కోసం అతన్ని వదులుకోవడం తెలివి తక్కువ అని స్వార్థంతో సరిపెట్టుకున్నారు. ఆ రోజు ఇంట్లో పూజలు జరుగుతాయి, అన్నదానం జరుగుతుంది, బంధుమిత్రులకి విందు భోజనాలు ఏర్పాటవుతాయి. సుధీర్ దేనికి లోపం చేయలేదు. అన్నీ శ్రద్ధగా ఏర్పాట్లు చేశాడు. స్వప్న అన్నింటిలో అతనికి తోడ్పడుతోంది. రాత్రి అయింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళల్లో తెలివి గలవాళ్ళు అహల్యమ్మగారి గురించి అడగలేదు. తెలివి తక్కువ వాళ్ళు, మీ అమ్మగారు కనిపించడం లేదే, వారెక్కడా అని అడిగారు. అమ్మకి ఒంట్లో బాగాలేదు, మామయ్య దగ్గరుంది అని చెప్పాడు. వారు వచ్చినట్టు లేదే. పనుందుట చప్పున అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వప్న ఇంటి ఏర్పాట్లన్నీ చూసింది. చూసే నెపంతో ఎక్కువగా నలుగురిలోకి రాలేదు. ఒక విధంగా తన గదిలోనే ఉండిపోయిందని చెప్పాలి. పూజా కార్యక్రమం అయ్యి బ్రాహ్మణులు భోజనం చేసి వెళ్లే వరకు స్వప్న గుండెలు పీచు పీచుమంటున్నాయి. తన చేయి పడిందని, మైల తాకిందని వాళ్ళు అక్కడ భోజనాలు చేయకుండా లేచిపోతారేమోనని భయపడింది. అహల్యమ్మగారు చాలా నిష్ఠాపరురాలు. ఆవిడ ఇంట్లో పూజలు చేసినంత శ్రద్ధగా ఇంకెక్కడ మేము కూడా చేయమని బ్రాహ్మణులు అంటారు. ఏర్పాట్లు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నా ఆవిడ లేని లోటు లోటుగానే ఉందని వచ్చిన వాళ్ళంతా అసంతృప్తి పడ్డారు. వచ్చిన బంధువుల్లో కొంతమంది సుధీర్ చేత పిలిపించుకుని మరీ స్వప్నను తమకు పరిచయం చేసుకున్నారు. మీరు మేము బంధువులం అవుతాం, మీ అత్తగారు ఎంతసేపు గుళ్ళు గోపురాలు, ఇంకోళ్ళ ఇంటికే రాదు, కాస్త నువ్వైనా వస్తుండు అన్నారు. స్వప్న వాళ్ళందరితోనూ ఎంతో అణుకువగా మాట్లాడింది. ఆ అమ్మాయిని చూస్తూ, తల్లికి ఎందుకు ఇష్టం లేదు, చితిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుంది అంటూ ప్రశంసించారు. సుధీర్ తల్లికి ఎదురు తిరగడమా? ఇది ప్రపంచంలో 8వ వింత. ఆ పెళ్లి జరిగిందంటే అతని గొప్పై ఉండదు, ఆ అమ్మాయి తెలివితేటలై ఉంటాయి అన్నారు కొంతమంది. వచ్చిన వాళ్ళు తనను చూసి గుసగుసలాడటం కనిపిస్తూనే ఉంది, కానీ స్వప్న అది గమనించనట్టే ప్రవర్తించింది. ఎలాగైతేనే ఆ దినం ఎలాంటి ఆటంకాలు గొడవలు లేకుండా జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నౌకర్లు ఇల్లు శుభ్రం చేసేశారు. వంటవాళ్ళు సామాను అప్పజెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లో ప్రొద్దుటి నుండి ఒకటే కబుర్లు, సందడి, కోలాహలంగా ఉన్నా సుధీర్ వాళ్లతో బలవంతంగా పైకి ఆనందంతో మాట్లాడుతున్నా లోపల అతని మనసంతా దిగులుగా లోటుగానే ఉంది.
తల్లి రాలేదు. తల్లికి ఉత్తరం వ్రాసి పంపాడు, ఈ ఒక్కరోజైనా రమ్మనమని. ఆవిడ రాలేదు. ఆవిడ ఈరోజు రాకుండా ఉండలేదని అతని గాఢ నమ్మకం. కానీ అది కూడా వమ్మైంది. స్వప్న అతని దగ్గరకు వచ్చింది. తల మీద చేయి వేస్తూ అంది, కొద్దిగా అన్నం తిందురుగాని రండి. వద్దు, నాకు ఆకలి లేదు. ఉదయం నుంచి మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అతను మాట్లాడలేదు. స్వప్నకు కూడా చాలా దిగులుగా ఉంది. అతను తనని పెళ్లి చేసుకున్నాడు, ఆశ్రయం కల్పించాడు, కోటగోడ లాంటి రక్షణ ప్రసాదించాడు. అతనికి తన మూలంగా లభించిందేమిటి? తల్లి ప్రేమ దూరమైంది. నలుగురిలో అవమానం ఎదురవుతోంది. స్వప్నకి ఎందుకో కోపం వచ్చింది. అహల్యమ్మగారి మీద, అతన్ని హేళన చేసే మిత్రుల మీద, కించపరుస్తున్న బంధువుల మీద, అందరి మీద చెప్పుకోలేనంత కోపం వచ్చింది. నేనేం తప్పు చేశాను అని అరవాలనిపిస్తోంది. ఇక జీవితాంతం ఇంతేనేమో. ఇద్దరి మధ్య ఈ అగాధం పూడనే పూడదేమో. మోహన్ చచ్చి దయ్యమై ఈ విధంగా క్షణక్షణం తనని పీక్కు తింటున్నాడు. అతని కోరల నుండి ఆనాడు ఆ బలమైన దానితో బాధి తప్పించుకున్నానని అనుకుంది. ఎంత విచిత్రం! తను అతని కోరల నుండి విడిపించుకుందా? లేదా? లేదు. జీవితాంతం అతనిలా వేధించేట్టే ఉన్నాడు. తనకి ఇక విముక్తి లేదేమో. స్వప్నకి ఏడుపు వచ్చేసింది. కానీ లోపల బిగబట్టుకుని ఆపుకుంది. ఏడుపు అనేది వస్తే ఒంటరిగా ఏడవాలి. అది సుధీర్కి తెలియకూడదు. సుధీర్ ముందు తనిప్పుడు కళ్ళనీళ్లు పెట్టకూడదు. అధైర్యపడినట్టు కనిపించకూడదు. లేకపోతే అతనికి ఇది ఇంకో రకమైన శిక్ష అవుతుంది. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 7వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.